హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తల్లి కాబోతున్న కావ్యని అపార్థం చేసుకున్న రాజ్కి కావ్య గురించి అసలు నిజాన్ని బయటపెట్టి యామినికి ఊహించని షాక్ ఇచ్చిన అప్పు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆఫీస్కి వెళ్తున్న కావ్యని ఆపి రుద్రాని అయితే అంటూ ఉంటుంది, మరో 3 రోజుల్లో నువ్వు పెట్టిన గడువైతే పూర్తవుతుంది. 3 రోజుల్లో నువ్వు రాజుని ఇంటికి తీసుకురాకపోతే రాజుకి కర్మకాండలు చేయాల్సిందే అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఇంకా 3 రోజులు ఉంది కదా, ఎందుకు అలా కంగారు పడుతున్నారో? ఆయన్ని తీసుకొచ్చి అందరి ముందు నిలబెడతాను, మీరు కూడా రోజులు గంటలు లెక్క పెట్టుకోండి అని కావ్య అయితే చాలా ధీమాగా చెప్తూ ఉంటుంది రుద్రాణికి. అప్పుడే అపర్ణ, ఇదేంటండి కావ్య అంత ధీమాగా చెప్తుంది అని అంటూ ఉంటుంది సుభాష్తో. అదే నాకు అర్థం కావడం లేదు అపర్ణ అని సుభాష్ అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి మమ్మీ, కావ్య అంత కాన్ఫిడెన్స్గా చెప్పెళ్తుంది రాజుని తీసుకొస్తానని? నిజంగానే రాజుగారిని తీసుకొస్తుందా ఏంటి అని అంటూ ఉంటాడు రాహుల్. రేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందారా దానికిలాగా? అదెక్కడి నుంచి తీసుకొస్తుందిరా చచ్చిపోయిన వాడిని అని రుద్రాని అంటూ ఉంటుంది. ఇక కావ్య కారులో వెళ్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నేను నిజాన్ని దాచి ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేస్తే ఆ రుద్రాని అనుకున్న పని చేస్తుంది అని కావ్య అయితే రాజుకి నిజం చెప్పేయాలని చెప్పి రాజుని కలవడానికైతే వెళ్తుంది. అలా రాజుని కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇక రాజు అయితే అదే రోజు కావ్యకి ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక రాజు అయితే కావ్యకి ప్రపోజల్ చేసి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కావ్య అయితే రాజు దగ్గరికి వెళ్తుంది. ఇక కావ్య రాజుతో అంటూ ఉంటుంది, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని. అప్పుడే ఇక రాజు అయితే నేను కూడా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు కావ్యతో. అప్పుడే ఇక సరే ముందు మీరు చెప్పండి అని కావ్య అంటుంది. లేదు, ముందు మీరే చెప్పండి అని రాజు అంటాడు. ఇక ఇంతలో సడన్గా కావ్య అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది రాజుకి నిజం చెప్పాలి అనే సమయానికి. ఇక కావ్య కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక యామిని అయితే అక్కడికి వస్తుంది. ఇక యామిని రావడం చూసి రాజు అయితే నువ్వేంటి ఇక్కడున్నావని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావా, నేను ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఇంతలో మీరిద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తే కళావతి గారిని పలకరిద్దామని వచ్చాను. ఇంతలో ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ ఉంటుంది యామిని. అప్పుడు ఇక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే కావ్యని తీసుకువెళ్తారు. అలా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కావ్యని తీసుకువెళ్ళడంతో అప్పుడే ఇక కావ్యని టెస్ట్ చేసిన డాక్టర్ అయితే తను ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది? తను ప్రెగ్నెంటా అని అనగానే అవును తను ప్రెగ్నెంటే అని చెప్పి అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇంకా యామిని, చూసావా బావా, తను ప్రెగ్నెంట్ అంటే తనకు పెళ్ళయిందనే కదా, పెళ్ళైన అమ్మాయి మరి నీతో అంత చనువుగా ఉంటుందేంటి? ఎక్కడో ఏదో నిన్ను మోసం చేస్తుంది అని అంటూ యామిని అయితే కావ్య మీద లేనిపోని అన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక కావ్య బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చాక ఇక డాక్టర్ తన్ని ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అదే విషయాన్ని రాజుతో చెప్పాలని ఆనందంగా బయటికి వస్తుంది కావ్య. అప్పుడు ఇక రాజు అయితే నన్ను ఇంత మోసం చేస్తావా? పెళ్ళి కానట్టు నా దగ్గర నటించి ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావో, ఎందుకు నా దగ్గర పెళ్ళి కానట్టు నటించావో, అసలు ఎందుకు నా దగ్గర అంత మోసాన్ని చేసి నటించావు అని అడుగుతూ ఉంటాడు రాజు అయితే. అది కాదండి, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది కావ్య. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అంటూ రాజు అయితే రా యామిని మనం వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు. నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను అని అంటూ ఉంటాడు రాజ్. అప్పుడు ఇక కావ్య అయితే ఆగండి, నేను మీకు ఒక విషయం చెప్పాలి. నా భర్త ఎవరో కాదో మీరే, నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మీరే అని అంటూ ఉంటుంది కావ్య. అది విని రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. చూసావా బావా ఎంతకి తెగించిందో? ఇప్పటి వరకు నీతో చనువుగా ఉంటూ ఎవరితోనో కడుపు తెచ్చుకొని ఇప్పుడు ఆ కడుపుకి నువ్వు కారణమని, నువ్వు ముందే పెళ్లి చేసుకున్నావని చెప్తుంది అని అంటూ ఉంటుంది యామిని. అప్పుడే కావ్య అయితే యామిని చంప పగలగొట్టి ఏంటే మాట్లాడుతున్నావో, ఆయన నా భర్త, ఇదిగో ఆయన నా మెడలో కట్టిన తాళి అని అంటూ ఉంటుంది కావ్య. బావా దీని మాటలేమీ నమ్మొద్దు, 6 నెలల క్రితమే కోమాలోకి వెళ్ళిపోయిన నువ్వు దీనికి
ఎప్పుడు తాళి కట్టావు, ఎప్పుడు ప్రెగ్నెంట్ని చేశావు, ఇదంతా కూడా నాటకం, అస్సలు కూడా నమ్మొద్దు అని అంటూ ఉంటుంది యామిని. అప్పుడే రాజు అయితే నీ నాటకాలు మోసాలకి ఇక నేను ఎప్పటికీ కూడా నిన్ను కలవను అని రాజ్ చెప్పేసి యామినితో వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక యామిని అయితే నవ్వుకుంటూ ఉంటుంది తనలో తానే. ఇక కావ్య అయితే ఇంటికి రాకుండా గుడిలో కూర్చొని ఉంటుంది. అప్పుడు ఇక అప్పు అయితే కావ్యకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అక్క అని అడుగుతూ ఉంటే నా పరిస్థితి ఎటుపోతుందని ఇలా గుడిలో కూర్చొని ఏడుస్తున్నాని అని అంటూ ఉంటుంది అప్పుతో కావ్య. అప్పుడు ఇక అప్పు అయితే కావ్య దగ్గరికి వెళ్తుంది. ఏమైందక్క అని అడుగుతూ ఉంటే నేను ప్రెగ్నెంట్ నప్పు అని అంటూ ఉంటుంది కావ్య. కంగ్రాచులేషన్ అక్క, బావతో ఈ విషయం చెప్పావా అని అంటూ ఉంటే లేదు, నెల రోజులు రుద్రానికి నేను గడువు ఇచ్చాను. ఇక ఆ గడువులోపు ఆయన్ని తీసుకువెళ్ళడానికి ఇంకా నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. అలా నిజం చెప్పేయడానికి నేనైతే ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడే సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడంతో యామిని కూడా అక్కడికి వచ్చింది. ఇక యామిని అయితే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఇద్దరూ కూడా. ఇక ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో ఎంతో ఆనందంగా ఈ శుభవార్తని ఆయనతో పంచుకోవాలని నేను బయటికి వచ్చాను. అలా వచ్చేసరికి ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు. నేను ఆయన్ని భార్యని కాదని, నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఆయన కాదని చెప్తున్నారు అని అనగానే ఒక్కసారి అప్పు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక యామిని అయితే ఫోన్ చేస్తుంది. యామిని కావ్యకి ఫోన్ చేసి అంటూ ఉంటుంది, గుడిలో రాజు నేను పెళ్లి చేసుకోబోతున్నాం, ఎలా ఆపుతావో ఆపుకో అని అంటూ యామిని సవాల్ విసురుతుంది కావ్యని. అప్పుడు ఇక కావ్య అయితే అయిపోయింది, నా బ్రతుకంతా కూడా బూడిద పాలైపోయింది అని అంటూ ఏడుస్తుంది. కంగారు పడకక్క, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని ఇక అప్పు అయితే బయలుదేరుతుంది. అప్పుడే ఇక అప్పు అయితే గుడి దగ్గరికి అయితే వస్తుంది. ఇక్కడ ఎవ్వరూ లేరని చెప్తారు. అంటే యామిని కావాలని నాటకమాడింది అని అంటూ తను మిగతా కానిస్టేబుల్ని అయితే యామిని ఇంటికైతే పంపిస్తుంది. అక్కడ కూడా యామిని వాళ్ళు ఉండరు. ఇక పక్కన అతను అయితే వాళ్ళు యాదగిరి గుట్టకి వెళ్తామని చెప్పారమ్మా అని అంటూ ఉంటే అప్పుడు ఇక యాదగిరి గుట్టకైతే అప్పు బయలుదేరుతుంది. సరిగ్గా రాజు యామిని మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. అప్పుడు ఇక అప్పు అయితే ఆగు బావా అని అంటూ ఇక ఆపేస్తుంది. ఇక యామిని అయితే అప్పుని చూసే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బావా, ఈ యామిని మాటలు విని మా అక్కకి అన్యాయం చేయాలని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటే మీ అక్కకి నేనెందుకు అన్యాయం చేస్తాను అని అంటూ ఉంటాడు రాజు. అయితే నువ్వు కళావతి అని పిలుచుకుంటావే, తనే మా అక్క నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో అని అంటూ ఉంటుంది అప్పు. అయితే అప్పుడే యామిని అయితే ఓహో మీ అక్క మళ్ళీ ఇలా కొత్త నాటకం మొదలుపెట్టిందా అని అనగానే యామిని చంప పగలగొట్టి నేను పోలీస్ ఆఫీసర్ని, ఎప్పుడైతే నువ్వు మా బావని సొంతం చేసుకోవాలని అనుకున్నావో నువ్వు ఆడిన నాటకాలన్నిటికీ కూడా సాక్ష్యాలు తీసుకువచ్చాను బావా. ఇది యామిని, ఒకప్పుడు మీరిద్దరు కాలేజీలో ఫ్రెండ్స్, కానీ తను నిన్ను ప్రేమించింది, నువ్వు తనని ప్రేమించావు. నీతో క్లోజ్గా ఉన్న ఒక అమ్మాయి మీద తను యాసిడ్ పోసింది, నువ్వు తనని అరెస్ట్ కూడా చేయించావు. తరువాత చాలా రోజులు జైల్లో ఉండి డ్రగ్స్కి బానిసయ్యి యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలి తను ఈ మధ్యనే కోమాలో నుంచి బయటికి వచ్చింది. తరువాత నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి మా అక్కని అడ్డు తప్పించుకోవడానికి శ్రీశైలం వెళ్ళిన మీ ఇద్దరికీ కూడా యాక్సిడెంట్ చేయించింది. గతం మర్చిపోయిన నిన్ను తన సొంతం చేసుకోవాలని కొత్త గతాన్ని సృష్టించి నిన్ను పిచ్చివాణ్ణి చేసింది. మీ అమ్మా నాన్న బ్రతికి ఉన్నారు, వాళ్ళు చనిపోయారని సమాధుల దగ్గరికి తీసుకువెళ్ళింది. అంతా చండాలపుది ఈ యామిని అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పు. బావా అస్సలు కూడా నమ్మొద్దు బావా అని అంటూ ఉంటుంది యామిని. అప్పుడే రాజు అయితే నేను నమ్మను యామిని అని అంటూ ఉంటాడు. నమ్మవా బావా, అయితే నీకు సాక్ష్యాలు చూపించాల్సిందే అని స్వరాజ్ కంపెనీకి సంబంధించిన ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, అలాగే రాజు కావ్య ఫొటోస్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇది నీ కుటుంబం బావా, స్వరాజ్ కంపెనీకి నువ్వు సీఈఓవి అని అంటూ మొత్తం కూడా చెప్పేస్తుంది. ఇక అప్పు అయితే అవన్నీ చూసిన రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ రాజు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతాడు. అలా కళ్ళు తిరిగి పడిపోయిన రాజుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక
యామిని అయితే ఇప్పుడు ఎలా ఉంది బావా అని స్పృహలోకి వచ్చిన రాజుని అడుగుతూ ఉంటుంది. నువ్వెందుకు నా దగ్గర ఉన్నావో, నా భార్య ఏది అని అంటూ రాజు గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అప్పుడే ఇక అప్పు అయితే మా బావకి గతం గుర్తుకొచ్చేసింది. ఇక నువ్వు మా బావని సొంతం చేసుకోలేవు, నిన్ను అరెస్ట్ చేస్తున్నానంటూ యామినిని అరెస్ట్ చేస్తుంది. అప్పు అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే